అయితే ఇతర మతాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు బైబిల్ చదివినట్టు కనిపిస్తుంది. అలాగే వేదాలు ఇవి చదివినట్టు కనిపిస్తుంది. ఇతర మతాల మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు దైవం అన్నవాడు ఒక్కడే అయినప్పుడు ఆయన మానవాళికి ఒకే ధర్మాన్ని, ఒకే పద్ధతిని బోధిస్తాడు. ఇది చాలా కామన్ అయినటువంటి మాట. ఏమండి, దైవం ఒక్కడే ప్రజలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాన్ని బోధించడు కదా. పేర్లుగా వేరు కావచ్చు, లేకపోతే ఆచరణ విధానం వేరు కావచ్చు, మిగతా విషయాలు వేరు కావచ్చు, కానీ మౌలికమైనటువంటి సిద్ధాంతం ఒకటే ఉంటుంది. ఇదే మనం గమనించాలి. ప్రారంభం నుండి దైవం మనిషిని పుట్టించినప్పుడు ఏ పద్ధతి అయితే, ఏ ధర్మం అయితే అతనికి బోధించాడో అదే ధర్మము చివరి వరకు కూడా ఉన్నది. అదే ధర్మాన్ని ప్రతి ప్రవక్త కూడా తన ప్రజలకు తెలియచెప్పారు. ఆ ధర్మం ఏమిటంటే సృష్టికర్తకు పూర్తిగా లొంగి ఆయనకు సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపడం. ఇది మౌలికమైనటువంటి ధర్మం. అంటే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో ఉన్నది, పురాతన ధర్మం అని అర్థం అనమాట. ఏమండి, ఏంటి దాన్ని ఏకేశ్వరోపాసన, ఏది ఒకే ఈశ్వరుని ఉపాసించడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఏకేశ్వరోపాసన అంటారు. సో దైవము ఈ విధంగా ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తలతో ఇదే ధర్మాన్ని బోధించాడు. అది అరబ్బీ భాషలోకి వచ్చి అది ఇస్లాం అయింది. ఏమండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని ప్రారంభించారు, స్థాపించారు అన్న ఒక ఆరోపణ కాదు, ఏమంటారు, ఒక అపనమ్మకము లేకపోతే ఒక అపార్థము ప్రజల ముందు ఉంది ఈ రోజున. అది 100% తప్పు. ఎందుకంటే ఇస్లాం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి ప్రారంభం కాలేదు. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా ఈ ధర్మం ఉంది. ఆ పేరు వేరుగా ఉంది. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబీ భాషకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఇస్లాం అన్న పేరు వచ్చింది. కాబట్టి ఈ విధంగా నేను ఖురాన్ యొక్క వెలుగులో ఏం చెప్తున్నానంటే, ఖురాన్ ఏం చెప్తాడు అంటే, ఖురాన్లో దైవము జాలికల్ కితాబ్ లా రైబ ఫీ హుద్దల్ లిల్ ముత్తఖీన్ అల్లజీన యుమినూన బిల్ గైబ్ వ యుకీమున స్సలాత వ మిమ్మా రజఖనాహుమ్ యున్ఫికూన్ అల్లజీన యుమినూన బిమా ఉన్జిల ఇలైక వమా ఉన్జిల మిన్ కబ్లిక్ అంటాడు. నా నిజమైనటువంటి దాసులు ఇప్పుడు నేను అవతరింపజేసినటువంటి ఖురాన్తో పాటు ఖురాన్ కంటే ముందు అవతరింపజేసినటువంటి గ్రంథాలను కూడా విశ్వసిస్తారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక దైవ విశ్వాసి, ఒక ఏకేశ్వరవాసి, ఒక ఏకేశ్వర ఉపాసి తన సృష్టికర్తను మాత్రమే ఆరాధించేవాడు. తన అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్తో పాటు ఖురాన్ కంటే ముందు అవతరింపజేయబడినటువంటి గ్రంథాలను కూడా అతను నమ్ముతాడు. ఇవి ఆయా కాలాలలో ఆయా ప్రవక్తల ద్వారా దైవం వారికి ఇచ్చినటువంటి గ్రంథాలు అని చెప్పేసి అందులో ఒక 3-4 గ్రంథాల యొక్క ప్రస్తావన ఖురాన్లో మనకు కనబడుతుంది. ఏమండి, అలాగే మరొక సందర్భంలో వలికుల్లి అజలన్ కితాబ్ అంటాడు. ప్రతి జాతికి నేను ఒక గ్రంథాన్ని పంపించాను అంటాడు. వలికుల్లి ఉమ్మతి రసూల్, ప్రతి జాతికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు, గ్రంథం కూడా ఉన్నది అంట. అయితే అందులో ఖురాన్లో కొన్ని గ్రంథాల గురించినటువంటి ప్రస్తావన లేదు. అందుకని ఒక దైవ విశ్వాసి గ్రంథాలన్నీ కూడా ఒకవేళ అవి దైవం యొక్క ఏకత్వాన్ని బోధిస్తూ ఉన్నట్లయితే, మానవ ఏకత్వాన్ని బోధిస్తున్నట్లయితే, అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, మానవులందరూ కూడా ఒకే జంట సంతానము అన్న సిద్ధాంతాన్ని బోధిస్తున్నట్లయితే, మానవ కళ్యాణం కోసం బోధిస్తున్నట్లయితే నిశ్చయంగా నిస్సందేహంగా ఆయా కాలంలో ఆయా ప్రవక్తల ద్వారా దైవం వారికి ఇచ్చినటువంటి గ్రంథం కావచ్చు. కాబట్టి ఒక దైవ విశ్వాసి నేను అనుకుంటే, నా గురించి మాట్లాడితే, నేను ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా విశ్వసిస్తా. అవి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలు ఉన్నట్లయితే, అయితే నా ఆచరణ మాత్రము అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ప్రకారమే ఉంటుంది. విశ్వాసం అయితే అన్ని గ్రంథాల మీద పెడతాను, ఆచరణ అంతిమ దైవ గ్రంథం ఖురాన్పై ఉంటుంది. కాబట్టి నేను ఇతర గ్రంథాలపై ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నానో అది ఖురాన్ నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేర నేను కలిగి ఉన్నాను. ఖురాన్ అన్ని గ్రంథాలను కూడా దైవ గ్రంథాలుగా పిలువబడే ఏవైతే ఉన్నాయో అవి దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ ఉన్నట్లయితే వాటిని నమ్మడం అనేది ఒక దైవ విశ్వాసంగా నా బాధ్యత. కాబట్టి నేను వాటిని కూడా విశ్వసిస్తున్నాను.